ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనము. తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడంట? తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని. తీసివేసిన రాయిని దేవుడు ఏం చేస్తాడంటే మూలకి తలరాయిగా దేవుడు మారుస్తాడు. ఎన్నిక లేనటువంటి యోసేపుని దేవుడు ఎన్నుకున్నాడు. బలమైన జనాంగంగా దేవుడు చేశాడు. కరువు ప్రాంతంలో శత్రు దేశం మటుకే కాదు, తన కుటుంబీకులందరినీ పోషించడానికి దేవుడు అతను ఒక సాధనంగా వాడుకున్నాడు. దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఎన్నిక లేనటువంటి వాడు, తృణీకరింపబడినటువంటి వాడు, ఎక్కడ సొంత కుటుంబంలో. అయితే దేవుడు ఏం చేశాడంటే అరణ్యములో నుండి అంతఃపురానికి నడిపించి రాజుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. నా దగ్గరికి ఒక సహోదరుడు వచ్చి, అన్న మా ఇంట్లో నేను అందరికీ భారంగా ఉన్నాను, చనిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. నేను ప్రార్థన చేసి చెప్పాను, తమ్ముడు ఒకరోజు మీ ఇంటికి దేవుడు నిన్ను మూలక తలరాయిగా చేస్తాడు, మీ ఇంటి వారందరూ నీ మీద ఆధారపడేటట్లుగా చేస్తారు అంటే ఇది నిజంగా జరుగుతుందా అన్నాడు. నువ్వు ఉద్యోగం కోసం వెతుకుతున్నావు, భయపడొద్దు, దేవుడు నీకు ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇస్తాడు అంటే దేవుడు చేసిన అద్భుతం గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. అనేకులకి అంటే కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇప్పించేటటువంటి స్థాయిలో ఆ బిడ్డను దేవుడు ఉంచాడు. ఒక కన్సల్టెన్సీ పెట్టాడు. అనేక కంపెనీలకి తన ద్వారా చాలామందిని జాబ్కి రిక్రూట్ చేస్తూ ఉంటే ఆ ఇంటి మొత్తాన్ని ఈరోజు ఆ తమ్ముడు పోషిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఉద్యోగం లేదు, నేను ఎన్నిక లేని వాడినన్నా, తృణీకరింపబడిన వాడినన్నా అంటున్న ఆ యవనస్తుడు తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించిన తర్వాత దేవుడు చేసిన కార్యం ఏంటంటే పదుల సంఖ్యలో కాదండి, వందల సంఖ్యలో అనేకులకి ఉద్యోగాలు ఇప్పించేటటువంటి స్థాయికి దేవుడు చేశాడు. ఎన్నిక లేని వారుగా ఉన్నారా? తృణీకరింపబడిన వారుగా ఉన్నారా? అయితే యేసు ప్రభు దగ్గరికి రండి. ఆ దేవుడు నిన్ను మూలక తలరాయిగా చేసి నీ కుటుంబానికి, సంఘానికి, సమాజానికి దీవెనకరంగా దేవుడు నిన్ను చేస్తాడు. నమ్ముతావా? ప్రార్థనలు ఏకీభవిస్తారా? మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈరోజు మా ప్రియులు ఎవరైతే ఎన్నిక లేని వారుగా ఉన్నారో, నాయన తృణీకరింపబడి ఉన్నారో ప్రభు, వారిని కనికరించండి ప్రభు, వారి మీద కృప చూపించండి ప్రభు, వారిని మూలక తలరాయిగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఒక అద్భుతము యేసు నామంలో వారి జీవితంలో జరుగునుగాక. ఈ దినం తలపెట్టే కార్యములన్నింటిలో తోడుండి నడిపించి సహాయము చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.